సంధ్యా థియేటర్ ఘటనలో బాధ్యులను వదిలేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హీరోను పరామర్శించే సినీ పెద్దలు బాలుడు శ్రీతేజ్ను ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ఘటన ఒక యాక్సిడెంటేనన్న అల్లు అర్జున్ తనపై ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారని అన్నారు. బయట జరుగుతున్నదంతా ప్రచారం మాత్రమే అన్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై అసెంబ్లీలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు జవాబిచ్చారు. భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారన్నారు. ఈ ఘటనలో కారణమైన వాళ్లను వదిలేది లేదన్నారు. సినీ ప్రముఖులు బాలుడు శ్రీతేజ్ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టులయ్యారన్నారు రేవంత్. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు. అధ్యక్ష, ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు. అధ్యక్ష, దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు రేవంత్. సినిమా వాళ్ళు వ్యాపారం చేసుకోండని, డబ్బులు సంపాదించుకోండన్న రేవంత్ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే మినహాయింపులు ఉండవన్నారు రేవంత్ రెడ్డి. किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. సంధ్యా థియేటర్ ఘటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. సినీ హీరోలు అనుమతి లేకుండా థియేటర్లకు వెళ్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండబోదన్నారు. సంధ్యా థియేటర్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. శ్రీతేజ వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. इंडस्ट्री को प्रमोट के वाले कुछ फैसिलिटीज परमिशन देंगे, मगर ऐसा बेनिफिट जैसे कि पब्लिक को मराना, वो भी रेवती बोल के उसका हस्बैंड का लिवर डैमेज हो तो वो लिवर दे के हस्बैंड को बचा लिए. कुछ पेमेंट है तो मैं ही देंगे, मैं पर्सनल से दूंगा, मगर ऐसा तो भी कोशिश करो बोल के वही वो लोग भी मैं बोल दिया. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో లేవనెత్తారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. తొక్కిసలాట అత్యంత బాధాకరం అన్నారు. తల్లి ప్రాణాలు కోల్పోతే 10 ఏళ్ల కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నారన్నారు. తొక్కిసలాటకు కారణమైన అల్లు అర్జున్ కనీసం ఫ్యామిలీని పరామర్శించకపోవడం దురదృష్టకరం అన్నారు అక్బరుద్దీన్. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए बैठे हुए थे, गड़बड़ हुई. उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है. तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి. ప్రతీక్ ఫౌండేషన్ తరపున బాలుడు కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందించారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షేలు, టికెట్ల ధరల పెంపు ఉండదన్నారు. ఎంత ఖర్చైనా సరే అది హైదరాబాద్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికించే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. అమెరికాలో మెడిసిన్ ఉన్నా తెప్పించి బతికించే ప్రయత్నం చేస్తాం. ఎవరో తప్పు చేసిందని మేము తప్పించుకోం. మా బాధ్యత పేద ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. సంధ్యా థియేటర్ ఘటన యాక్సిడెంట్ మాత్రమేనన్నారు నటుడు అల్లు అర్జున్. ఘటన చాలా బాధాకరం అన్నారు. ఈ ప్రమాదంలో తనపై వస్తున్నవన్నీ ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తేనే సంధ్యా థియేటర్కు వెళ్లాలన్న అల్లు అర్జున్ తనను ఏ పోలీస్ అధికారి హెచ్చరించలేదని చెప్పారు. తొక్కిసలాట ఘటన తెలిసి కూడా సినిమా చూశానని ప్రచారం చేయడం బాధాకరమన్నారు అల్లు అర్జున్. ఏంటి వాళ్ళు ఒక్కదాళ్ళు నిజంగా పర్మిషన్ లేకపోతే చాలా సార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటి వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటిది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు.
బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది కిమ్స్ ఆసుపత్రి. శ్రీతేజ్ మెల్లగా కోలుకుంటున్నారని డాక్టర్లు ప్రకటించారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, వెంటిలేషన్ సాయంతో ఆక్సిజన్ తీసుకుంటున్నారని చెప్పారు.